హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చుక్కకూరతో పుల్లగూర ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి. ఆకుకూరలు వాడటం చాలా హెల్త్కి మంచిదండి. సో ఇప్పుడు ఈ చుక్కకూరని ఎలా పుల్లగూరలాగా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దాం. చుక్కకూర, టమోటా ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పోపు దినుసులు, తగినంత పసుపు, కారం, ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేశాను నేను. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. వీడియోని కూడా ఎక్కడ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ ఇది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి. ఒక్క ఆకుకూరతో చేసేసుకోవచ్చు. తర్వాత 2 సార్లు కడిగి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసుకోవాలి. నేను ఇంకా కొద్దిగా గోంగూరను కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వెల్లుల్లి కూడా చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు ఉండే సిట్యువేషన్స్లో వెల్లుల్లిని కూడా తప్పకుండా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆకుకూర అనేది దగ్గర అవ్వగానే ఎలా అయిపోతుందో చూడండి. మూత మాత్రం అస్సలు పెట్టకండి. మూత పెడితే దాని యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట, బ్లాక్ కలర్లో వస్తుంది. సో మూత పెట్టకుండానే ఉడకబెట్టుకోండి. తర్వాత తగినంత పసుపు, అంటే ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇవన్నీ బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలండి. సో మూత మాత్రం అస్సలు పెట్టకద్దండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, కర్రీ కలర్ అనేది, పుల్లగూర కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. గ్రీన్గా అలాగే ఉండాలి ఆ కలర్ అంటే కన్నా మూత పెట్టకూడదు ఫ్రెండ్స్. సో మీ కారంకి ఎన్ని పచ్చిమిర్చి కావాలో అన్ని వేసుకోండి. సో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కూర అనేది చూస్తున్నారు కదా దగ్గరికి పడుతుంది. ఇది వేడి వేడి రాగి ముద్దలేక కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు హడావిడిగా అప్పుడప్పుడు ఈ ఒక్క ఆకుకూర ఉంటే చాలు ఫ్రెండ్స్, త్వరగా వంట అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోండి మ్యాషర్తో. నా దగ్గర పప్పు గుత్తుంది కాబట్టి దీంతోనే చిదిమేస్తున్నాను. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ యమ్మీ చుక్కకూరతో పుల్లకూర రెడీ అండి. చాలా బాగుంటుందండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు